Hi students, in this class we are going to discuss about the differences between industry and commerce. Dear students, మనము కళాశాలలో ఒక చార్ట్ వేసుకున్నాము. బిజినెస్ పైన బిజినెస్ ఉంటుంది, అది రెండు భాగాలుగా డివైడ్ చేయబడ్డది, ఇండస్ట్రీ అండ్ కామర్స్. ఓకే, ఇండస్ట్రీ అంటే ఏమి, కామర్స్ అంటే ఏమి మీకు జస్ట్ అక్కడ ఓరల్గా చెప్పాను. బట్ ఎగ్జామ్లో మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో రాతపూర్వకంగా రాయాలి. కాబట్టి దానికోసం మీకు ఈ క్లాస్ బాగా ఉపయోగపడుతుంది. మీరంతా జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను. సో నౌ ఐ విల్ షేర్ దిస్. యా, ఓకే స్టూడెంట్స్, సో దిస్ ఇస్ ద క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ కామర్స్. ఇండస్ట్రీ అంటే పరిశ్రమ, కామర్స్ అంటే వాణిజ్యం. సో ఇక్కడ మీకు డెఫినేషన్స్ అండ్ ఫోకస్, నేచర్ ఆఫ్ ఆపరేషన్స్, టాంజిబిలిటీ, వాల్యూ అడిషన్, ఇట్లా కొన్ని సింపుల్ గానే ఉన్నది. సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ సింపుల్ వే. రైట్, ఇండస్ట్రీ డెఫినేషన్. ఇండస్ట్రీ అంటే డెఫినేషన్ మీరు సింపుల్ గా రాయొచ్చు. ఇండస్ట్రీ మీన్స్ ఇట్ ఇన్వాల్వ్స్ ప్రొడక్షన్ ఆఫ్ టాంజిబుల్ గూడ్స్ త్రూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. టాంజిబుల్ అంటే కంటికి కనిపించే వస్తువులు, కంటికి కనిపించే వస్తువులు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే ఉత్పత్తి ప్రక్రియ ద్వారా. సో ఉత్పత్తి ప్రక్రియ ద్వారా కంటికి కనిపించే వస్తువులను వివిధ రకాల ప్రాసెస్ల ద్వారా ఉత్పత్తి చేయడాన్ని ఇండస్ట్రీ అంటాము. ఆ రకంగా మనము సిమెంట్ ఉత్పత్తి చేస్తాం, ఓకే, సోప్స్ ఉత్పత్తి చేస్తాం, క్లోత్స్ ఉత్పత్తి చేస్తాం, అదనమాట. కామర్స్, వాణిజ్యం అంటే కన్సర్న్ విత్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్, డిస్ట్రిబ్యూషన్, ఎక్స్చేంజ్ అండ్ ట్రేడ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. డియర్ స్టూడెంట్స్, వస్తు సేవలను ఇండస్ట్రీ నుంచి కన్జ్యూమర్ తాకి. ఇండస్ట్రీలు ఎక్కడ ఉంటాయి ఆల్రెడీ చెప్పాను మీకు. తాడిపత్రిలో సిమెంట్ ఉత్పత్తి అయితే జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కన్జ్యూమర్స్ ఉంటారు. ఓకే, ఎగ్జాంపుల్ ఏటీపీ అనుకుందాం, ఇక్కడ కన్జ్యూమర్స్ ఉంటారు. సో ఇక్కడ వివిధ రకాల ప్రాసెస్ల ద్వారా ఉత్పత్తి చేసిన సిమెంట్ను, తాడిపత్రిలో ఉత్పత్తి చేసిన సిమెంట్ను ట్రాన్స్పోర్ట్ ద్వారా మనము అనంతపూర్ తీసుకొని వస్తాము. సో అనంతపూర్లో కన్జ్యూమర్కు చేరేంత వరకు మొత్తం ప్రక్రియనంతా కూడాను మనం కామర్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నేచర్ ఆఫ్ ఆపరేషన్స్ includes manufacturing, assembly and quality control processes, requires infrastructure and machinery. Dear students, industry అంటే వస్తు తయారీ, అసెంబ్లీ అంటే వివిధ రకాల మెషిన్లను అసెంబుల్ చేయడము, ఓకేనా. తర్వాత క్వాలిటీ కంట్రోల్ అంటే వస్తువుల నాణ్యత విషయంలో నియంత్రణ ఉండాలి, నాణ్యమైన వస్తువులనే ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించాలి. సో ఈ ప్రక్రియలన్నీ కూడా ఉంటాయి ఇండస్ట్రీలో. అండ్ రిక్వైర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మెషినరీ. సో వస్తువులు ఉత్పత్తి చేయాలి అంటే మౌలిక సదుపాయాలు అవసరం అవుతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు, దాంతోపాటు మెషినరీ. ఏంటి మౌలిక సదుపాయాలు అంటే వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఓకేనా, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు, ఇట్లా వివిధ రకాల మౌలిక సదుపాయాలు. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సో ఇండస్ట్రీకి అవసరం అవుతుంది. నెక్స్ట్, కామర్స్ అనేది ఇట్ ఎన్కంపాసెస్ బయింగ్ అండ్ సెల్లింగ్, స్టోరింగ్, ట్రాన్స్పోర్టింగ్, మార్కెటింగ్ అండ్ ఫెసిలిటేటింగ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. డియర్ స్టూడెంట్స్, కామర్స్ అంటే వస్తువుల కొనుగోలు చేయడము, అమ్మడము, స్టోరింగ్ నిల్వ చేయడము, ట్రాన్స్పోర్టింగ్ రవాణా చేయడము, మార్కెటింగ్ ప్రజలకు తెలియచేయాలా చేయడం, వాళ్ళు కొనుక్కునేలా చేయడానికి ట్రై చేయాలి మనం. అండ్ ఫెసిలిటేటింగ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, ప్రజలలో కోరిక కలిగి వాళ్ళు కొనుగోలు చేసేలా చేసే ప్రక్రియనంతా మార్కెటింగ్ అంటాము. ఆ తర్వాత వస్తు సేవలను మనము ఎక్స్చేంజ్ చేయాలి డబ్బుకు.
వినిమయం అంటాం. నెక్స్ట్ టాంజిబిలిటీ డీల్స్ విత్ టాంజిబుల్ అండ్ ఫిజికల్ ప్రోడక్ట్స్. ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం. ఇండస్ట్రీ అంటే కంటికి కనిపించే భౌతికమైన వస్తువులకు సంబంధించింది. అండ్ కామర్స్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ బోత్ టాంజిబుల్ గూడ్స్ అండ్ ఇంటాంజిబుల్ సర్వీసెస్. కామర్స్ లో టాంజిబుల్ వస్తువులను రవాణా చేస్తాం, దాంతోపాటు కొన్ని సేవలు కనపడవు మనకు. ఎగ్జాంపుల్, మనము ఫోన్లో మాట్లాడతాం, సప్లయర్స్తో కన్జ్యూమర్స్తో మాట్లాడతాం, ఓకేనా, కమ్యూనికేషన్ అనమాట. అది వస్తువు కాదు. లేదా అడ్వైజ్ చేస్తాం, ఓకే. ఇట్లా కంటికి కనిపించని సేవలు ఉంటాయి, కంటికి కనిపించే వస్తువులు ఉంటాయి కామర్స్లో. నెక్స్ట్ వాల్యూ అడిషన్. డియర్ స్టూడెంట్స్, industry adds value during production processes by transforming raw materials into finished products. Dear student, తాడిపత్రిలో ఒక లైమ్ స్టోన్ మీకు తెలుసు, నల్ల బండలు ఉంటాయి. ఆడ బండగా వదిలేస్తే దానికి ఏం పెద్ద విలువ ఉండదు. కానీ దానికి జిప్సమ్ అంట, తర్వాత రకరకాల కెమికల్స్, కోలు ఇవన్నీ కలిపి సిమెంట్గా ఉత్పత్తి చేస్తే బండ కాస్త సిమెంట్గా ఉత్పత్తి అయినప్పుడు దానికి ఒక విలువ పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ వాల్యూ అడిషన్. ఓకే. అండ్ కామర్స్ యాడ్స్ వాల్యూ బై ఫెసిలిటేటింగ్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ అండ్ మేకింగ్ ప్రోడక్ట్స్ యాక్సెసిబుల్. ప్రజలకు అందుబాటులో తీసుకురాగలిగితే కామర్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ద్వారా వస్తువులకు కూడాను ఆటోమేటిక్గా వాల్యూ వస్తుంది. అది సో ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ అండ్ మేకింగ్ ప్రోడక్ట్స్ అవైలబుల్. సో డియర్ స్టూడెంట్స్, ఎగ్జాంపుల్ చూడండి. ఆటోమేటివ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, ప్రొడక్షన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇవి ఎగ్జాంపుల్. అంటే ఇండస్ట్రీ అంటే అర్థం ఏంటంటే కార్లు ఉత్పత్తి చేయడము, ఓకేనా, లేదంటే టీవీ ఉత్పత్తి చేయడము, కంప్యూటర్ ఉత్పత్తి చేయడము, ఇట్లా. ఫుడ్ ప్రాసెసింగ్, మొక్కజొన్నలు ఉన్నాయి, మొక్కజొన్న, ఆ మొక్కజొన్నతో మనము కార్న్స్ అంటే ఏమంటాం దాన్ని, పాప్కార్న్ అంటాం కదా, అట్లా ఫుడ్ ప్రాసెసింగ్. టమోటోలు ఉన్నాయి, ఊరగాయ చేయడం, మామిడికాయలు ఉన్నాయి, చట్నీ చేయడం, ఇట్లా రకరకాల వివిధ రకాల ఊరగాయలు. దట్ ఈస్ కాల్డ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఓకే. మరి కామర్స్ అంటే ఇందులో ఏముంటాయి? రిటైలింగ్, చిల్లరగా అమ్మడం, హోల్సేలింగ్, పెద్ద పరిమాణంలో వస్తువులు అమ్మడం, మార్కెటింగ్, ప్రజలకు వస్తువుల గురించి తెలియచేసి వాళ్ళు కొనేలా చేయడం అంతా కూడాను మార్కెటింగ్ అవుతుంది. బ్యాంకింగ్, డబ్బులకు సంబంధించింది. ఇన్సూరెన్స్, బీమా, వస్తువుల బీమా. కన్సల్టింగ్, సో ప్రజలను సంప్రదించడం అంటే కస్టమర్లు, సప్లయర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, ఇదంతా ఒక నెట్వర్క్ అన్నమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ స్టూడెంట్స్. సో సింపుల్ గా మీకు అర్థమయ్యే రీతిలోనే చాలా సులభంగా రాసుకునేలా మీకు వివరించడం జరిగింది. ఈ 2 క్వశ్చన్లు రాసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నౌ యూ క్యాన్ టాక్.